హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ నెల 27న గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ నల్గొండ, వరంగల్, ఖమ్మం పరిధిలో జరగబోతుంది. 52 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఓటర్లు అందరూ గ్రాడ్యుయేట్లు, మేధావులు. కానీ ప్రతిసారి ఓటింగ్ తర్వాత చెల్లని ఓట్లు ఎక్కువగా ఉంటాయి. చెల్లని ఓట్లు చదువుకున్న వాళ్ళు కూడా చెల్లని ఓట్లు వేస్తారని చర్చ ఎప్పుడు ఉంటుంది. బట్ ఈసారి మనతో అడ్వకేట్ ప్లస్ రాజకీయ విశ్లేషకులు ముఖేష్ మనతో ఉన్నారు. ఆయన చెప్తారు ఎట్లా ఓట్లు వేయాలి, ఇదంతా బ్యాలెట్ సపరేట్గా మనకి ఈవీఎంలో అలవాటు, కానీ బ్యాలెట్లో తర్వాత బ్యాలెట్ ఓటింగ్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ మన 52 మంది అభ్యర్థుల్లో ఎవరికి ఎట్లా ఓటు వేయాలి అనేది కొద్దిగా సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మనకు విశ్లేషిస్తారు. సార్ చెప్పండి ఎట్లుంటుంది అన్న. యాక్చువల్ ఏంటంటే మీరు ఈవీఎంలకు అలవాటు పడ్డామని చెప్పారు, కానీ ఈవీఎంలు కేవలం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఓట్లు వేస్తున్నటువంటి అభ్యర్థులు దాదాపు నాకు తెలిసి ఒక 2-3 టర్మ్స్ లోకల్ బాడీ ఎలక్షన్లలో వాళ్ళు పాల్గొన్నటువంటి వాళ్ళే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో. సేమ్ బ్యాలెట్ ఇక్కడ ఉంటుంది, సేమ్ బ్యాలెట్ అక్కడ ఉంటుంది. కాకపోతే మనం అక్కడ ఓటింగ్ విధానం వేరు, ఇక్కడ ఓటింగ్ విధానం, అదొక క్వైట్ కన్ఫ్యూజన్ అన్నట్టు. అయితే మీకు బ్యాలెట్ పేపర్ వచ్చేసి ఫస్ట్ ఓటు ఎట్లయినా చెప్పండి, తర్వాత ఓటు ఏ చెల్లకుండా ఉండాలంటే ఎట్లయినా చెప్పండి, ఏం చేయకూడదు చెప్తున్నా. అభ్యర్థులై ఈ విధంగా సీరియల్ నెంబర్ ఉంటాయన్న. ఇందులో సీరియల్ నెంబరు, ఇక్కడ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఫోటో ఉంటుంది క్యాండిడేట్ది, తర్వాత తన యొక్క పార్టీ సపోర్టెడ్ పార్టీ లేదు అని అంటే ఇండిపెండెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఓటు వేయాల్సినటువంటి మీరు ఎవరికి ఓటు వేస్తారనే గడి ఖాళీగా ఉంటుంది. ఇందులో ఏం చేయాలి అంటే ఈ విధంగా మీరు అన్నట్టు 54 మంది పేర్లు ఉంటాయి. 52 మంది. ఈ బ్యాలెట్ లో కేవలం మనం ఒకటే బ్యాలెట్ పేపర్ ఉంటుందా? మొత్తం పెద్దగా ఒకటే ఉంటుంది, పెద్ద బ్యాలెట్ పేపర్ వాళ్ళు ఫోల్డ్ చేసి ఇస్తారు. అదే ఫోల్డింగ్ కేవలం ఓపెన్ చేసి మీరు అనుకున్నటువంటి అభ్యర్థికి ప్రాధాన్యత క్రమాలు ఇవ్వాలి. ఓటేయడం కాదు, ప్రాధాన్యత క్రమాలు ఇవ్వాలి. దాని తర్వాత సేమ్ ఫోల్డ్ చేసి బాక్స్లో పడేసి రావడమే, ఒక 2 నిమిషాల పని. కాకపోతే మనోళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ ఎదురుగా సూచించినటువంటి గడిలో ఎవరికి సెకండ్ వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈ విధంగా ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఎవరికని థర్డ్ పర్సన్కి ఇవ్వాలి అని అంటే ఈ విధంగా ఇవ్వాలి. ఇది కాకుండా మీరు ఏం చేసినా ఓటు అనేది కాలిపోతుంది, చెల్లుబాటు కాదు. చెల్లుబాటు కాకుండా ఉండాల్సినవి ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా చేయకూడనటువంటివి ఏంటి అని అంటే, మనం వేస్తే డిజిటే వేయాలి, డిజిట్ మాత్రమే రాలి. దాని దగ్గర ఏం రాయదు, అది కూడా సూచించినటువంటి గడిలో వేయాలి ప్రాపర్గా. తర్వాతకి దీని ప్లేస్లో కొంతమంది ఏం చేస్తారంటే ONU1 అని రాస్తారు, ఇది చేయొద్దు. ప్రాధాన్యత క్రమాలు మనం 52 మందికి ఇచ్చే సందర్భంలో అందులో 5 మందికి ఇచ్చినా, 10 మందికి ఇచ్చినా, 15 మందికి ఇచ్చినా ఒకటే వ్యక్తికి సేమ్ ప్రాధాన్యత ఇవ్వద్దు. ఈ మొదటి వ్యక్తికి 2 ఇచ్చి ఇంకో వ్యక్తికి కూడా మనం 2 ఇవ్వడం, ఇట్లా డబుల్ డ్యూయల్గా ఒకటే వ్యక్తికి నాకు మొదటి ప్రాధాన్యత అని ఇవ్వద్దు. ఈ ఓటు కూడా కాలిపోతుంది. ఓకే. కొంతమంది ఇంకా ఏం చేస్తారు అని అంటే, సిగ్నేచర్ చేసి వస్తుంటారు ఆ సూచించినటువంటి గడిలో, ఇది కాలిపోతుంది. కొంతమంది పేరు రాస్తారు, పేరు రాసే క్రమంలో ఇది నాట్ వ్యాలిడ్ అవుద్ది. ఇంకా ఓవర్ యాక్షన్ ఉంటుంది కొంతమంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయనకు అభిమాన లీడరో ఇంకోళ్ళో ఉంటే ఆయన ఫోటో మీద సంతకం పెట్టేస్తారు. ఆయనకు సూచించినటువంటి సీరియల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది కదా, 1 or 2 అని, దానికి రౌండ్ అప్ చేస్తారు, ఇది చెల్లదు. ఆయనకు పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ఈ పట్టభద్రుడు ఏం చేస్తాడు అని అంటే, నాది ఈ పార్టీ అని చెప్పుకోవడానికి ఆ పార్టీ మీద కూడా రౌండ్ అప్ చేసి వస్తాడు, అది కూడా చెల్లదు. మీరు కేవలం చేయాల్సిందల్లా ఇదొక్కటి మాత్రమే, కేవలం సీరియల్ నెంబర్ వేయాలి, అది కూడా గడిలో వేరే ఏం వేయద్దు. కేవలం 1, 2, 3, 4, 5 ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వేయాలి. రోమన్ సంఖ్యలు కూడా నాట్ వ్యాలిడ్. మీరు చిన్న వేరే ఎక్కడ ఏది చేసినా బ్యాలెట్ పేపర్ మొత్తం నువ్వు అంత దూరం పోయి వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో, ఓటు వేయనోనికి ఓటు వేసి తప్పుగా వేసినోనికి సేమ్ ఉంటుంది, చెల్లదిగా. ఎందుకు అని అంటే, మనం ఒక 2015లో ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 15,000 ఓట్లు చెల్లుబాటు కాకుండా అయినాయి. ఇదే వరంగల్, ఖమ్మం, నల్గొండలో. నెక్స్ట్ 2021 ఎన్నికల్లో ఒక యావరేజ్గా ఒక 9,000 ఓట్లు కాలిపోయినాయి.
ఈ తప్పిదాల వల్ల. ఈ తప్పిదాల వల్ల 1,00,000-2,00,000 ఓట్లలో మీరు ఈ వేలకు వేలు ఇట్లా కాలిపోతే ఇవి ఇక్కడ చూసుకుంటే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో 30-40 వేల ఓట్లు చెల్లుబాటు కాని ఉన్నాయట. అంటే వీళ్ళంతా ఒక ఒక సర్టన్ టైంలో సర్టన్ పీరియడ్లో డిగ్రీ అయిపోయి వీళ్ళు మంచి నిష్ణాతులు, వీళ్ళు ఓటేయడం ఎందుకు ఇలా అవుతున్నది? మామూలుగా అయితే మనకు స్వస్తిక్ గుర్తు ఇస్తారు స్థానిక ఎన్నికల్లో, అక్కడ ఆ స్వస్తిక్ నొక్కి వస్తాం స్టాంప్ వేసి. కానీ ఇక్కడ నీకు వచ్చినటువంటి ఈ నెంబర్ రాసి రావడానికి ఎందుకు అంత బద్ధకం? వేరే కొంచెం ఏంది అని అంటే రాయాల్సినవి రాయకుండా ఎక్స్ట్రా చేస్తే కూడా మన ఓటు కాలిపోతుంది. మీకు ఇది ఒకవేళ తెలియదే అనుకుందాం, ఇవన్నీ మీకు తెలియనప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీ ఎలక్షన్ బూత్ ఏదైతే ఉంటుందో ఆ బూత్ ముందు మీరు ఏం చేయాలి అనేది కూడా ఒకటి పెడుతుంది. కానీ అది కనబడదు మనకు. ఎందుకు అనంటే మనం ఓటు కోసం కాకుండా మన పార్టీ కోసమో అభ్యర్థి కోసమో ఇంకేమో ఆలోచిస్తూ పోతాం కాబట్టి వాటిని పట్టించుకోము. ఎట్ ద సేమ్ టైం మీరు పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యే ముందే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారంటే ఒక లీస్ట్ ఉంటుంది. ఆడ మీరు ఒక 10 నిమిషాలు చదువుకున్నా ఎవరేమన్నారు సీరియల్లో ఉండి. చదువుకున్న తర్వాత మీరు అప్పటికప్పుడు అది చేసుకోవాలి. మీరు ఒక 52 మందికి ఓటు వేసారు అనుకోండి, ఒకటే డిజిట్ ఒకవేళ నేను 2 వేసిన ఒక 5 వేసిన నాకు తర్వాత 5 కాకుండా 6 వేయాలి. 6 కాకుండా నేను ఒకవేళ 7 6 మిస్ అయింది అనుకోండి ఈ నెంబరు, ఈ ఓటు కూడా కాలిపోతుంది. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వడం కంటే నా దృష్టిలో మీరు అందులో ఒక టాప్ 5 లేదంటే ఒక టాప్ 10 వరస్ట్ కేసులో ఎన్నుకోండి. ఆ ప్రాధాన్యతలు ఇవ్వండి. ఇవ్వడంతో పాటు ఈ డిజిట్ మాత్రమే వేయండి. ఆ డిజిట్ ఖచ్చితంగా ఒక్క 1 to 10 ఇచ్చినామంటే ఇందులో ఒక్క నెంబర్ కూడా మిస్ కావద్దు. 1 to 5 ఇచ్చినామంటే ఇందులో ఏ నెంబర్ మిస్ కావద్దు. ఓటు కాలిపోతుంది. డబల్ కావద్దు, మిస్ కావద్దు. ఒకటే అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత నేను ఇద్దరికి ఇస్తున్నా అన్నారు అనుకోండి, అది కాలిపోతుంది. మీరు మళ్ళీ 1 to 5 ఇచ్చినప్పుడు మధ్యలో ఏదైనా 3 4 ఎగిరిపోయింది అనుకోండి, ఈ ఓటు ప్రాధాన్యత ఉండదు. కాబట్టి చాలా ఎవరన్నా ఇద్దరికి ఓటు వేయాలనుకుంటారు, ఇద్దరికి వేయాలనుకుంటారు, ఇద్దరికి వేయాలనుకుంటారు. ఇదే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద కన్ఫ్యూజన్. ఇద్దరికి వేయాలనుకున్నప్పుడు నువ్వు మొదటి ప్రాధాన్యత ఎవరు, సెకండ్ ప్రాధాన్యత ఎవరు? గుడ్ బెటర్ బెస్ట్ లెక్క హూ ఈజ్ బెస్ట్ హూ ఈజ్ బెటర్ 1 and 2 వేసేస్తే అయిపోతుంది కదా. మీరు అనుకున్నటువంటి అభ్యర్థి నాకు ఇద్దరిట్లైనా ఫస్ట్ అన్నప్పుడు ఆయనకు ఒకటి వేయండి, లేదు అన్నప్పుడు నెక్స్ట్ వ్యక్తికి 2 వేయండి, లేదు ఈయనకు ఒకటి ఆయనకు 2 వేసేసేయండి. కానీ ఇద్దరికి ఒకటి వేయడం, ఇద్దరికి 2 వేయడము ఇలాంటివన్నీ చేయొద్దు. కొంతమంది ఒకటో నెంబర్ వేసి నాకు ఈయన ప్రైమరీ, ఇంకా ఈయన రెండో అభ్యర్థి అయితే ఓకే, ఈయన రెండో అభ్యర్థి అయితే ఓకే అని అంటారు. ఇది కాలిపోతుంది. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సెకండ్ ప్రియారిటీ ఇద్దరికి వేస్తారు, మనం ఈ విచిత్రాలన్నీ ఏంటి అని అంటే మనం కౌంటింగ్ టేబుల్ కాడ కూర్చున్నప్పుడు మనకు నవ్వు వస్తుంటుంది. చదువుకున్న వాళ్ళ వేసింది ఓట్లు, లేకపోతే వీళ్ళకు చదువు రాక ఏమన్నా దొంగ డిగ్రీలు పెట్టి అప్లై చేసుకున్నారా ఓటు అనే డౌట్ కూడా వస్తుంటుంది. రైట్. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఆడేమన్నా అడగొచ్చా ఇది ఎట్లా ఓటు వేయాలని? బయట మీకు ఏం తెలియకపోతే ఖచ్చితంగా ఆ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఎవరికి వేయాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, కానీ ఎలా వేయాలి అన్నప్పుడు అక్కడ సూచిస్తూ ఉంటారు. మీకు వైలెట్ కలర్స్కి ఇచ్చిస్తారు, అమ్మ ఇలా వేయాలి అని చెప్తారు. సార్ నేను ఇది రాయొచ్చా ఇది రాయొద్దా అని అడిగితే నీకు వాస్తవంగా ఏంటి అని అంటే పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ కాకముందే మీరు ఈ క్లారిటీ అన్ని చదువుకొని లోపలికి పోయారు అనుకోండి, మీరు మళ్ళీ అక్కడ పోయి ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు. మీ ఓటు వచ్చిందా రాలేదా, సంతకం పెట్టారా, బ్యాలెట్ ఇస్తారు, తీసుకొని పోవాలి. మీ యొక్క ప్రాధాన్యతలు సూచించి రావాలి తప్ప మీరు అక్కడ అడిగితే చెప్తారు, అడగడంలో తప్పు లేదు. కానీ మీరు ఒక టౌన్ నుంచి లేకపోతే ఒక విలేజ్ నుంచి మీరు టౌన్ హెడ్ క్వార్టర్లోనే మండల హెడ్ క్వార్టర్లో పోలింగ్ బూత్ ఉంటుంది. మీరు ఒక 1-2 గంటల క్రమంలో ఓటుకే పోతున్నారు కాబట్టి నీకు తెలిసిన ఒక 10 మందితో మాట్లాడు, ఎట్లా వేసినావు ఎట్లా వేయాలి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయి, యూట్యూబ్లో చూడు, ట్విట్టర్లో చూడు, రకరకాల మాధ్యమాలు అయినాయి కదా. పనికి వల్ల రీల్స్ చూసే బదులు నీకు పనికొచ్చే ఆ పనికి పోయేటప్పుడు ఆడిపోయిన తర్వాత డౌట్ వస్తుందంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ వెల్. ఎవరికి వేయాలనో నీకు తెలియదు, ఎట్లా వేయాలనో తెలియకుండా ఆ వేసినోడు మునిగిపోతాడు. ఓటు కాలిపోయింది అనుకోండి, మీరు నమ్ముకున్నటువంటి నాయకుడిని కూడా మీరు నాశనం చేసిన వాళ్ళే అవుతారు. ఓకే. ఓటు కాలిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు అంకెలు తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఏయభావం ఉంటుంది. మీకు ఇంకొకటి ఏంటి అని అంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా దారుణంగా తగ్గుతుందన్న. 58% ఒకసారి ఉండి ఒకసారి 76% ఉంది. బలవంతంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే నాకెవ్వరు ఫోన్ చేయలేదు, నన్ను ఎవరు ఓటు అడగలేదు అని ఇంకా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండే నేరో మైండ్ సెటే అలవర్చుకున్నారు. ఇంకా నాకెవరు ఫోన్ చేయలేదంటే నువ్వు
అత్యంత విలువైనటువంటి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అన్నప్పుడు నీకు నీ హక్కులు వినిపించడానికి ఎవరు పోవాలి, నీ కోసం విలువలతో శాసన మండలిలో ఎవరు మాట్లాడాలి, నువ్వు ఎన్నుకున్నటువంటి అభ్యర్థి అక్కడ తప్పుగా మాట్లాడితే కూడా ఆయనని తిట్టరు, ఎన్నుకున్న వాళ్ళని తిడతారు. మనకు చదువు చక్కగా రాకపోతే ఎట్లయితే చదువు నేర్పిన గురువుని అంటారో, నువ్వు పంపిన తర్వాత వాడు వెకిలి చేష్టలు, చిలిపి చేష్టలు అసెంబ్లీలో చేసినప్పుడు నవ్వుకుంటారు. అరే మీకంటే మేము బెటర్ కదా అని అంటారు. రేపు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. రేపు మీరు ఊర్లలో పోయి ఎవరికన్నా పలానా అభ్యర్థి చదువుకున్నాడు ఈయన ఓటేయరు అని చెప్తే, అరే నువ్వు ఎక్కడ వేసినావు రా అని చెప్పి వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తారు. చదువుకోని వాళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. మీరు చక్కగా వేసినారా, గిన్నోట్లు కాలిపోయినాయంట, ఇంకోటి అన్నప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలన్నో తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీని నుంచి ఎక్సర్సైజ్ చేసుకొని ఏం చేయాలి, ఏం చేయొద్దు. మీకు చెయ్యకూడని అంశాలు తెలవాల్సిన దానికంటే చేయాల్సింది కేవలం ఈ సీరియల్ నెంబర్లు వేయడమే కదండి. ఈ 1 2 3 4 5 రాకపోతే డిగ్రీ పట్టా అయితే రాదు కదా. కేవలం 1 రాసిరండి, 1 నుంచి 5 రాసిరండి మన నెంబర్స్, అంతే తప్ప వేరే ఏం రాయకండి దయచేసి. రైట్. ఎనీవే గైస్, ఇది ఈసారి ఖచ్చితంగా ఓటాకు వినియోగించుకోండి. ఒకటి ప్లస్ కరెక్ట్గా ఓట్ వేయండి. అనవసరంగా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్లు ఇట్లాంటి వాళ్ళు చెల్లని ఓట్లు ఎక్కువ పెరిగితే అది మనకే మచ్చ. అరే చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా తప్పుడు ఓట్లు వేస్తారా, చెల్లని ఓట్లు వేస్తారా అన్న అపకీర్తి ప్రతిసారి ఉంటుంది. ఈసారి అట్లా లేకుండా కరెక్ట్గా ఓటాకు వినియోగించుకోండి. కరెక్ట్గా దీన్ని ఫాలో అవ్వండి. కరెక్ట్గా ఎట్లా ఓట్లు వేయాలనో, చేయకూడదు మీకు తెలిస్తే ఎట్లా వేయాలనో తెలుసుకోవడం చాలా ఈజీ. కాబట్టి వీడియోని చూడండి, ఫాలో అవ్వండి సిగ్నల్ టీవీ.